మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో ఉదయేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటిది ప్రతి లగ్నానికి, అంటే మనకి 12 రాసులు ఎలా ఉంటాయో 12 లగ్నాలు ఉంటాయి. లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకోండి నేను చెప్పేది, రాశి తెలిసిన వారు రాశి నుంచి నేను చెప్పేది పాటించవచ్చు. అయితే ఈ వీడియోలో మనీ, ఫైనాన్షియల్గా అంటే ధనపరంగా మీరు అభివృద్ధి కావాలి అంటే మీ లగ్నరీత్యా లేదా మీ రాశిరీత్యా ఎటువంటి విధి విధానాలు పాటించాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, గోవుకి ఏం తినిపించాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటిది స్పెసిఫిక్గా ఒక్కొక్క లగ్నం నుంచి వస్తుంది. ఆ రకంగా మనం దీంట్లో కొంతమందికి మరి అందరికీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలని లేదు, టైం ఉండాలని లేదు, నక్షత్రం తెలియాలని లేదు. వాళ్ళు కూడా ఏం చేసుకోవాలో వీడియో ఆఖరిలో చెప్తాను. అదేవిధంగా కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి, అవన్నీ కూడా నేను మీకు చెప్తాను. సో 1 by 1గా మనం తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి ఏమిటి స్ట్రెంగ్త్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్స్లో అయినా హ్యాపీగా ఉండాలనేటువంటి మూడు కలిగి ఉంటారు. అదే వాళ్ళకి కొండంత రక్ష, గుర్తుపెట్టుకోండి. బికాజ్ ఆఫ్ న్యాచురల్ 11th లార్డ్. అలాగే వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటూ వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళు ఎంత లోతు అంటే కుండలో చూడండి, మనం తొంగి చూస్తే కానీ తెలియదు అందులో ఏముంది అనేటువంటిది. అలాగా అంత తొందరగా వాళ్ళ గురించి బయటకు తెలియదు. సరదాగా మాత్రం ఉంటూ ఉంటారు. ఎటువంటి బాధ ఉన్నా సరే వాళ్ళు తొలగించుకుని ఉంటారు కుంభం వారు. అలాగే ఇక్కడ కుంభం వారికి ఫైనాన్స్ ఇచ్చేటువంటి సోర్సెస్, ప్లానెట్స్ ఏమిటి? ముఖ్యంగా ధనాధిపతి అయినటువంటి గురువు. అంటే ఏమిటి? ఫైనాన్స్ రంగాలు, టీచింగ్ రంగాలు, ఎనీథింగ్ గైడింగ్ రిలేటెడ్ వీటివే ఎక్కువగా వస్తూ ఉంటాయి. బ్యాంకింగ్ ఇట్లాంటివి. అయితే వీళ్ళకి ఇదే వస్తుందా, వేరేది రాదా అంటే ఈ గురుగ్రహం వెళ్ళి ఏ గ్రహాలతో కనెక్ట్ అయ్యారో వాటి మూలంగా కూడా మీకు ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి. అది పర్సనల్ చార్ట్లో చూసుకోవాలి. ఇక రెండవ విషయం ఏంటంటే మీకు ఫైనాన్స్ గ్రోత్ పెరగాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మినుములు ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండాలి ఫైనాన్షియల్ గ్రోత్ పెరగాలంటే. ఇది ఇన్ జనరల్గా చెప్పే విషయం. మీ పర్సనల్ చార్ట్లో మీ గ్రహాల దీన్ని బట్టి కొంచెం మారుతుంది మళ్ళీ, ఎందుకంటే దట్ ఈస్ డిఫరెంట్. ఇది జనరల్గా చెప్పే అంశంగా మీరు పరిగణనలో తీసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే మీరు నవగ్రహాల్లో ప్రధానంగా చంద్రగ్రహము, కుజగ్రహం అని ఉంటాయి. చంద్రుడు, కుజుడు. ఈ చంద్ర కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేసి నేతితో చేయండి. ప్రధానంగా నేతితో చేసి ఒక 9 ప్రదక్షిణాలు భక్తి శ్రద్ధలతో అక్కడ చేసుకొని అదే ఆలయంలో ఉన్నటువంటి స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఒక 3 ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే 100% మీరు ఏదైతే ఈ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారో అది తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు ఈ దీపారాధన చేసిన తర్వాత ఓం రాజరాజేశ్వరియే నమః, ఓం స్కందాయ నమః, ఈ నామము చాలా ఇంపార్టెంట్ మీకు ఫైనాన్షియల్ గ్రోత్కి. ఎంత మనస్ఫూర్తిగా మీరు కనుక ఈ నామాన్ని, రాజరాజేశ్వరి అమ్మవారిని, స్కందుణ్ణి ఎంత మీరు చేస్తారో అంత చక్కటి ఫలితాలు వస్తాయి. దాంతోపాటు వీలైతే స్కందుడికి లేదా అమ్మవారికి అభిషేకం చేయండి. అంటే ఇవన్నీ ఏంటంటే మనకు తెలియకుండానే మన సబ్కాన్షియస్ మైండ్లో ఒక స్ట్రాంగ్గా ఒక బిలీవ్ని క్రియేట్ చేస్తుంది. ఎస్, నేను చేశాను, సో నేను ఎట్టి పరిస్థితుల్లోనే సాధించగలుగుతాను, నేను ఈ దారిద్ర్యం నుంచి బయటికి రాగలుగుతాను అని చెప్పి బిలీవ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా చేయండి. ఇక అదేవిధంగా మీరు గుర్తుపెట్టుకోండి, మీ యొక్క ధనాన్ని ఇచ్చేటువంటి దాంట్లో గురుగ్రహము అని చెప్పుకున్నాం. గురువు బాగున్నాడా, మీరు చక్కగా స్కూల్స్, కాలేజెస్ అన్నీ పెట్టుకోవచ్చు. గురు దశ వచ్చింది, గురువు బాగుండే గురు దశ వచ్చింది, ఇంకా చక్కగా సాగుతూ ఉంటుంది. అందులో లాయర్లు, టీచర్లు, కన్సల్టెన్సీ సెంటర్స్, బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం, గురువు కనుక బాగున్నాడు అంటే. గురువు బాగోలేడు, వాడి జోలికి వెళ్ళకూడదు. అప్పుడు సెకండ్ ప్లానెట్ ఎవరు ఉన్నారు? ఎందుకంటే ధనాన్ని ఇచ్చే కారకుల్లో ధనాధిపతి, పంచమాధిపతి, షష్టమాధిపతి, భాగ్యాధిపతి, లాభాధిపతి అని ఇన్ని రకాలుగా ఉంటుంది, దశమాధిపతి అని. వీళ్ళల్లో ఎవరిస్తే వాటి ద్వారా మీకు ధనం వస్తుంది, గుర్తుపెట్టుకోండి.
కాబట్టి ఇవి చేయండి, ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరుగుతుంది. అయితే ఇక్కడ చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ కానీ, టైం కానీ, ప్లేస్ కానీ ఏమీ ఉండవు, కానీ వాళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ ఉండదు. మరి చూపించుకుందామంటే, జాతకం చూపించుకుందామంటే తెలియదు. అప్పుడు మరి వారు ఏం చేయాలో కూడా చెప్తారు నేను మీకు. వాళ్ళు చాలా సింపుల్గా ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి. ఒకటి, పాయింట్ నెంబర్ 1, నిత్యము కూడా ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి 5 గంటలప్పుడు ఆ సమయంలో కనుక చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని లలితా సహస్రనామాలు రెగ్యులర్గా వినడం. మొత్తం సహస్రనామాలు నోటికి రాదు, కేవలం వినడమే అనేది నాకు ఎంత ఎలాగో ఉందండి అనుకుంటే మీరు నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి విధనచ్చదాయే నమః అనే నామస్మరణ చేసుకోండి. దీనికి ముందు ఓము, లాస్ట్లో నమః కలుపుకొని చేసుకోవచ్చు. ఒకటి. రెండవది, మీకు దగ్గరలో గోశాలలు కనుక ఉన్నట్లయితే గోవులకి చక్కగా మీరు బెల్లం ఉంటుంది, పిడికెడు బెల్లము, గోంగూర, మరియు ఇది శనివారం బుధవారం పెట్టచ్చు. శుక్రవారాలు ప్రత్యేకంగా నూనె వేయకుండా చేసినటువంటి చపాతీలకి తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా చేసి దేశీవాలి గోవుకు తినిపించండి. ఖచ్చితంగా మీకు ఏమవుతుందంటే ఈ ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది మీ జన్మజాతకంలో మీకు ఏ దశ నడుస్తుందా, ఏ లగ్నము, ఏ రాశి ఏమీ తెలియకపోయినా కూడా ఈ రెమెడీ చేయడం ద్వారా మీకు ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. ఇక వాస్తుపరంగా కూడా మనం ఫైనాన్షియల్ గ్రోత్ ఆగిపోతూ ఉంటుంది ఒక్కోసారి మనకి. ఎందుకు అంటే, ఒకటి, వాస్తులో విశ్వకర్మ ప్రకాశిక చెప్పినటువంటి గ్రంథాల్లో ఉత్తరే నిధి సంస్థితం అని చెప్పడం జరిగింది. అంటే ఉత్తరం వైపు నిధులు పెట్టుకోవాలి. చాలామంది తెలియక ఏం చేస్తారంటే వాస్తుపరంగా ఉత్తరంలో ఎక్కడా కూడా వీళ్ళు మనీ పెట్టరు. అదే కాకుండా ఉత్తరంలో రెడ్ కలర్స్ వేయడము, అగ్ని సంబంధించినవి పెట్టడం, ఇలాంటివి చేస్తుంటారు. ఎల్లో కలర్స్ వేయడం, ఇవి వేయకండి. ప్యూర్ వైట్ కలర్ ఉండేలా చూసుకోండి. లోపల వైపు అంటే ఇంటి లోపల వైపు ఉత్తరం గోడకి, అలాగే ఉత్తరం మధ్యలో చిన్న లాకర్ లాంటిది పెట్టుకుని అందులో కొన్ని డబ్బులు పెడుతుండండి, లేదా చిన్న డబ్బీ పెడతాయని పెడుతూ ఉండండి. అలాగే నైరుతి బెడ్రూమ్లో నైరుతి మూలలో బీరువా పెట్టకుండా వాయువ్యం అంటే నైరుతి బెడ్రూమ్లో వాయువ్యంలో పెట్టండి, మొత్తం ఇంటికి కాదు. నైరుతి బెడ్రూమ్లో వాయువ్యంలో, అక్కడ మీకు గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అంటారు కాబట్టి అక్కడ మీరు ధనం పెట్టడం ద్వారా మీకు గ్రోత్ ఉంటుంది. నైరుతిలో కొంతమంది పెడుతుంటారు, కానీ ఏమవుతుంది, ఎందుకు వద్దు అంటున్నారంటే ఒక్కొక్కసారి మనకు కనుక టిల్ట్ 345, 350 డిగ్రీస్ ఇటు టిల్ట్ అయిందనుకోండి ఎప్పుడైనా, అప్పుడేమవుద్ది, అది దక్షిణ నైరుతి అయిపోయే ఛాన్స్ ఉండి మీకు వేస్టేజ్ అవుతూ ఉంటాయి డబ్బులు. కాబట్టి వాస్తుపరంగా ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఇంట్లో ఫైనాన్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఆగ్నేయంలో పర్టికులర్గా మొక్కలు ఎక్కువగా పెంచుతూ ఉండండి. గ్రీన్ కలర్ బల్బ్ ఒకటి పెట్టండి. అలాగే స్టవ్ కింద కూడా గ్రీన్ టైల్స్ పెట్టండి. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే బెనిఫిట్స్, అదేవిధంగా కుబేర స్థానాన్ని మీరు చక్కగా క్లియర్గా చేసుకుంటున్నారు, మనీ ప్రొడ్యూస్ అవ్వడానికి ప్లానింగ్ చేసుకుంటున్నారు వాస్తుపరంగా. ఈ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు మీ సబ్కాన్షియస్ మైండ్ అంటే అమ్మవారు. మీరు ఎప్పుడు కూడా నెగిటివ్ మాట్లాడే వాళ్ళతో ఫ్రెండ్షిప్స్ కానీ, నెగిటివ్గా థింక్ చేసే వాళ్ళతో మాట్లాడడం కానీ అస్సలు చేయకండి. డబ్బులు సంపాదించాలనుకునేవారు. ఎందుకంటే ఎంతసేపు వాళ్ళు ఏం చేస్తారు, ఎవడెవడైతే లాస్ అయ్యారో ప్రపంచంలో, లాభం అనేది ఖచ్చితంగా జరుగుతుంటాయి ప్రతి మనిషికి. కొంతమంది బిజినెస్లు బాగా రాణిస్తారు, కొంతమంది అద్భుతంగా చేస్తూ మరి సడన్ డౌన్ అవుతారు, రకరకాలు జరుగుతూ ఉంటాయి. నెగిటివ్ కాన్సెప్ట్ ఆలోచనలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక వాళ్ళ సేపు వీళ్ళకి బిజినెస్ లేదు, వాళ్ళకి బిజినెస్ లేదు, మనకు కూడా బిజినెస్ లేదు అంటే ఎంతసేపు నెగటివ్ని వాళ్ళ మైండ్లో తిప్పుకుంటూ ఉంటారు. అటువంటి సర్కిల్లో మీరు వెళ్ళినట్లయితే మీకు కూడా అదే స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా పాజిటివ్ థింకర్స్ ఎప్పుడు మీ చుట్టూ ఉండాలి. మీరు ఎప్పుడు కూడా ఒక పుస్తకం పెట్టుకొని చక్కగా దాంట్లో ఇవాళ నేను నా టాలెంట్, నా స్కిల్స్ ఎంత పెంచుకుంటున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫైనాన్స్ అనేది దేంతో లింకప్ అయి ఉంటుందంటే మీ స్కిల్స్తో లింకప్ అయి ఉంటుంది. సో స్కిల్స్ పెంచుకునే పని చేయండి. నేను ఇంకా ఏ స్కిల్స్ పెంచుకోవాలి, బికాజ్ ఆఫ్ ప్రతి సొసైటీకి కావాల్సింది ఏంటంటే, నాకు పలానా స్కిల్స్ ఉన్న వ్యక్తిని నేను పెట్టుకుంటాను, నేను ఉద్యోగంలో తీసుకుంటాను అని అనుకుంటూ ఉంటాడు, వాళ్ళని కన్సల్ట్ అవుతాను అనుకుంటూ ఉంటాడు. స్కిల్సే ధనము అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. స్కిల్స్ లేకపోతే నిర్ధనము. అది ఎటువంటి స్కిల్స్ అయినా, ప్రపంచానికి ఎటువంటి స్కిల్స్ అవసరం, ఇప్పుడు ఏ నీడ్లో ఉంది దాంట్లో ఆలోచించండి. ఇంకొకటి ఏంటంటే, మీరు ఏదైనా ఒక బిజినెస్ చేయాలనుకుంటే పర్టికులర్గా మీ పర్సనల్ చార్ట్లో మీకు ఏ గ్రహం ధనం ఇస్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ధనాన్ని ఇచ్చే గ్రహం ఎవరు, మీకు యాక్టింగ్ మూలంగా ఉందా, ఫైనాన్స్ మూలంగా ఉందా, ఫుడ్ మూలంగా ఉందా, కమ్యూనికేషన్స్ మూలంగా ఉందా, రియల్ ఎస్టేట్ మూలంగా ఉందా, క్రియేటివ్ మూలంగా ఉందా, లేకపోతే కొంతమంది చూడండి మ్యారేజ్ బ్యూరోస్ పెడుతూ ఉంటారు, లేదా రీసెర్చెస్ చేస్తుంటారు, డయాగ్నోటిక్ సెంటర్స్ ఉంటాయి, స్కూల్స్, కాలేజెస్,
కన్సల్టెన్సీ సెంటర్స్, జాబ్ కన్సల్టెన్సీ సెంటర్స్, అబ్రాడ్కి పంపించేవి, ఇలాగా 12 భావాలకు సంబంధించి ఉంటుంది. ఆ 12 భావముల్లో మీకు ధనాన్ని ఇచ్చే గ్రహం ఎవరయ్యారు, ఎవరికి పోర్ట్ఫోలియో వచ్చింది, ఎవరి ద్వారా మీకు డబ్బులు వస్తాయి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది తెలుసుకోండి ముందుగా. చాలామంది మిస్టేక్ ఎక్కడ అవుతారంటే ఎప్పుడు డబ్బులు వస్తాయి, వేటి ద్వారా డబ్బులు వస్తాయి, ఎప్పుడు డబ్బులు పోయే యోగం ఉందని చాట్లో తెలుసుకొని చేసేవాళ్ళు ప్లానెడ్గా వాళ్ళు సక్సెస్ అవుతారు. అది తెలియని వాళ్ళు ఇబ్బంది పడతారు. సింపుల్. ఎలా అంటే మనం రోడ్డు మీద నడుస్తున్నాము, అక్కడేదో ముళ్ళు ఉంది, అలాగే నడుచుకుంటూ వెళ్ళాము, ముళ్ళు కాలు గుచ్చుకుంటుంది. చూసి పక్క నుంచి వెళ్ళాము, మనకు ముళ్ళు గుచ్చుకోదు, ఇబ్బంది పడం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాలం అనే ప్రయాణంలో ఎప్పుడు ఎక్కడ మనకి ధన సంబంధించిన ఇబ్బంది వస్తుంది, ఎక్కడ మనకి గ్రోత్ ఉంటుంది, ఈ పాయింట్ ఆస్ట్రాలజికల్గా చాలా స్పష్టంగా ఉంటుంది. ఇది కనుక తెలుసుకోగలిగితే అద్భుతాలు సాధించగలుగుతారు. అలాగే వీలున్నప్పుడల్లా కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఇంట్లో ప్రత్యేకంగా కనీసం 6 నెలలకు ఒకసారైనా, సంవత్సరానికి ఒకసారైనా చిన్న హోమం ఏదైనా చేయించుకుంటూ ఉండండి. ఎందుకంటే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ ఫామ్ అయ్యేటువంటిది పోతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గోవులు ఉంటాయి, దగ్గరలో మీకు గోశాలలు ఉంటాయి, అప్పుడప్పుడు వెళ్ళి విజిట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మీ జాతక చక్రంలో ఉండేటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో ఆ గ్రహస్థితి అంతా కూడా మీ ఆరాతోని, మీ షట్చక్రాలతో ఫామ్ అయి ఉంటుంది. అప్పుడప్పుడు వెళ్ళి మీరు గోశాలకు వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు మీ ఆరాలో ఫామ్ అయినటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటికి పోతుంది. పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే ఉంటుందో అక్కడ దేవత ఉంటుంది. దేవతల యొక్క అనుగ్రహంతో మనకు ధనం వస్తుంది. మన ప్రయత్నాలు కూడా ముందుకు సాగుతూ ఉంటాయి. ప్రయత్నం చేస్తుంటే ఒక్కోసారి కొంతమంది సాగర్ చూశారు అది. కాబట్టి ఇవి చేయండి, ఖచ్చితంగా మీరు ఫైనాన్షియల్గా మంచి గ్రో అవుతారు.